మొన్ననే మన దగ్గర సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో మద్యం, డబ్బు, మటన్, చికెన్ ఇలా ఒకటేమిటి అనేక రకాల ప్రలోభాలు ఓటర్లకు వలగా విసిరారు రాజకీయ నాయకులు. ప్రలోభాలతో పాటు ఓటర్లకు హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించడం మామూలే. కానీ మహారాష్ట్రలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు మాత్రం దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ గెలవడం కోసం నేతలు ఇస్తున్న హామీలు ఓటర్లను దిమ్మెరపోయేలా చేస్తున్నాయి. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసిందే. దీంతో ముంబై సహా పలు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందే. ఇంకేముంది, నేతలు ఓటర్ల కోసం భారీ తాయిలాలతో రంగంలోకి దిగారు. ఇక అక్కడ పెద్ద కార్పొరేషన్లలో ఒకటైన పూణే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఇస్తున్న హామీలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పూణే మున్సిపల్ ఎన్నికలకు మరో 3 వారాల గడువు ఉండటంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలువురు ఖరీదైన కానుకలు, ఉచితాలను ప్రకటిస్తున్నారు. కొందరు అభ్యర్థులు పట్టుచీరలు, బైక్లు, లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పుల వంటి ఆఫర్లు ఇస్తున్నారని మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఓట్ల కోసం భారీ కానుకలతో లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారని కూడా ఇక్కడ ప్రచారం జరుగుతోంది. పూణే మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఒక వార్డులో ఓ సీనియర్ నేత మహిళలను ఆకర్షించేందుకు కొన్ని గజాల భూమిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం తను ఎన్నికయ్యాక ఆ భూమిని ఎవరికి కట్టబెట్టాలో లక్కీ డ్రా నిర్వహిస్తారని సమాచారం. మరో అభ్యర్థి నూతన దంపతులకు థాయిలాండ్ ట్రిప్పును ఆఫర్ చేస్తుండగా మరికొన్ని వార్డుల్లో లక్కీ డ్రా పేరుతో బైక్లు కాకుండా ఖరీదైన SUVలు, బంగారు ఆభరణాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇంకొన్ని వార్డుల్లో కుట్టు మిషన్లు, సైకిళ్ల పంపిణీ చేసినట్లు సమాచారం. మొత్తానికి మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు ఓటర్లకు మంచి జోష్ను ఇచ్చాయి.